ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధంగా అంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులుగా జీవించవలెను, అందుకు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని. ప్రజలారా, మన దేవుడు ఎల్లప్పుడూ మనకు ఒక మాదిరిగా ఉండి జీవించి, మనము ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన పరిపూర్ణతలోనికి అనగా ఆయన వలె మనము మారునట్లుగా, అలాగుననే పరలోకరాజ్యము చేరునట్లుగా మనకు ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతంగా ఉంచి వెళ్ళెను. ఆయన దీనునిగా వచ్చి చూపించి, మీరు కూడా దీనులుగా అనగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని చెప్పెను. కానీ తాను గర్వంగా జీవించి మీరు దీనులయ్యుండుడని చెప్పలేదు. ప్రేమ అనేది ఎట్టిదో ఆయన మన పట్ల తన ప్రేమను, తండ్రి ప్రేమను వెల్లడిపరిచి అంతము వరకు ప్రేమించి చూపించెను గాని ప్రేమహీనునిగా, కఠినంగా ఆయన ఎన్నడూ ఈ లోకంలో ప్రవర్తింపలేదు. విశ్వాసం అనున్నది ఎట్టిదో దాని వలన మనము ఎట్టి అద్భుత కార్యములు చూచుదుమో ఆయన దేవుని యందు విశ్వాసముంచి చూపించెను. విశ్వసిస్తే ఇంతకంటే అద్భుత కార్యములు మీరు చూతురు చేతురు అని చెప్పెను. కానీ అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో మన దేవుడు ఎప్పుడూ ఉండలేదు. ఆయన సత్యవంతునిగా, నీతిమంతునిగా, న్యాయవంతునిగా ఈ లోకంలో జీవించి చూపించెను. అలాగుననే మనము జీవించి ఆయన రాజ్య వారసులవ్వాలని ప్రభువు కోరుచున్నాడు. మన దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడై ఉండునట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి అని. ప్రజలారా, మన ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఎంతగా నిందింపబడినా, శోధింపబడినా, అపవాది చేత శోధింపబడినా, సిలువలో అంతగా వేదన పడాల్సి వచ్చినా చివరి వరకు పరిశుద్ధునిగానే ఉండెను. పాపమునకు ఎంతమాత్రము చోటివ్వలేదు. చివరి వరకు పవిత్రునిగానే జీవించెను. పరిశుద్ధునిగానే పుట్టెను. పరిశుద్ధునిగానే ఈ లోకంలో, ఈ భయంకరమైన లోకంలో జీవించెను. పరిశుద్ధునిగానే మరణించి తిరిగి లేచెను. ఎందుకనగా ఆయన అతి పరిశుద్ధుడు. ప్రజలారా, మన దేవుడు కూడా మనల్ని పరిశుద్ధపరచుకోమంటున్నాడు. అపవాది మొదటిగా మనల్ని పడగొట్టేది అక్కడే. ఒకవేళ మనము కార్యాలతో పాపము చేయకపోయినా, మన చూపులతో పాపము చేయనట్లుగా అపవాది మనల్ని శోధించును. చూపులతో కానీ, శరీరంతో కానీ పాపము చేయకపోయినా, మన ఆలోచనల్లో, హృదయంలో పాపము చేయనట్లు అపవాది ప్రేరేపించును. మనము నిద్రపోయినప్పుడు కనే కలల్లో అపవాది మనల్ని శోధించును. ఈలాగున మన పవిత్రతను పడగొట్టి ఎప్పుడెప్పుడు మనల్ని అపవిత్రులుగా మార్చుదామా అని వేచి ఉంటున్నాడు. ఎవరిని తినివేయుదుమా, మృంగివేయుదుమా అని సింహము వలె గర్జించుచు అపవాది తిరుగులాడుచున్నాడు. కానీ మనము వేటికిని చోటివ్వకూడదు. ప్రభువు సహాయంతో వాటిని జయింపవలెను. మన దేహమును, కన్నులను, ఆత్మను, తలంపులను ప్రభువు రక్తంలో కడుగుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంచుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ పరిశుద్ధమైన నామమును ధరించి పాపమునకు, అపవిత్రతకును చోటిచ్చి మీ నామమునకు సిగ్గును, అవమానమును తెచ్చుచున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము దేవా. మమ్మను చూచిన వారు మా పరిశుద్ధతను చూచి మా దేవుణ్ణి మహింపరచాలి, కానీ మాలో అపవిత్రతను చూచి మా దేవుణ్ణి దూషించకూడదు. తండ్రి, మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మీ పరిశుద్ధ అగ్నితో మాలో ఉన్న మాలిన్యమును దహించి వేసి మీకిష్టులుగా, పవిత్రులుగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.